మమ్మ ముచ్చటేందంటే ఇలా క్లాసుకు పోయినామమ్మ. అక్కడ ఏం లేదన్నా కూడా 500 నుంచి 700 మంది స్టూడెంట్స్ ఉండే. అయితే ఇక ఆఫ్టర్ లంచ్ క్లాస్ కాబట్టి జర అందరు కొంచెం నిద్ర మత్తుండే. సారు ఒక జోక్ చెప్తా అని అన్నాడు. సరే జోక్ కదా అని చెప్పి వింటాను. అయితే సార్ ఒకరోజు బీచ్‌కి పోయినాడు. బీచ్‌కి పోతే అక్కడ ఒక పిల్లగాడు కలిసిండట. అయితే పిల్లగాడు సార్‌ని చూసి "సార్ మీరు సార్ కదా" అని అడిగిండట. "అవును నేను సార్‌నే, నేను బడి పంతులునేనంటే" అయితే పిల్లగాడు ఏమన్నాడట, "సార్ నాకు డౌట్ ఉన్నది, మీరు క్లారిఫై చేస్తారా సార్" అని అడిగినాడు. సరే చేస్తా, ఎలాంటి డౌట్ అడుగు అని అంటే పిల్లగాడు అడిగినట్టు కదా, "సార్ ఈ పైన ఒకసారి చూడండి, పైన ఇట్లా రాకెట్ పోతుంది కదా, వెనక నుంచి పొగ ఎందుకు వస్తుంది" అని అడిగినాడు. అయితే సార్ అన్నాడు కదా, "అది రాకెట్ ఇంజన్లోకి వెళ్ళొస్తుంది పొగ" అని సార్ అన్నాడు. సరే పొగ వస్తుంది కరెక్టే కానీ మరి ఆకాశం ఎందుకు కాలుతలేదు, మరి మంట వస్తుంది కదా రాకెట్లోకి వెళ్ళి అని అడిగినాడు. అడిగితే సార్ బాగా ఇట్లా థింక్ చేసి పిల్లగానికి ఇట్లా అయితే కదా మంచిగా చెప్పాలని చెప్పి అయితే ఒక మాట అడిగింది సార్ పిల్లగాన్ని. ఏమన్నాడంటే, "వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆకాశం నుంచి వస్తాయి సార్" అని పిల్లగాడు అన్న తర్వాత అది ఆకాశంలో ఉన్నది కదా, ఇప్పుడు రాకెట్ కూడా పోయేది ఆకాశంలోనే కదా, ఈ మంట తెగిన ఆ పైన వర్షం ఉంటుంది, ఆ వర్షానికి చల్లారి అది పొగత్తుంది అని చెప్పిండు. అయితే ఇక అప్పుడు కొంచెం అందరు నవ్విళ్ళు. దాని తర్వాత నిద్రలోకి వెళ్ళి వేసిండు. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ ఏమన్నాడు తెలుసా, "ఆ పిల్లాని వయసు 3 నుంచి 5 సంవత్సరాలు ఉంటాయి, అది పూర్వ ప్రచాలక దశ, ఇది రేపు పొద్దుగాల మీకు బిట్ అయింది అనేసరికి నిద్రలో ఉన్న కూడా ఉలికి పడాలి."